ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసం జూలై 25వ తేదీ నుంచి ప్రారంభం. శుద్ధ పాడ్యమి శుక్రవారం, శ్రావణ శుక్రవారం 5 వారాలు వచ్చాయి ఈ వారం. అయితే ఈ శ్రావణ మాసంలో, ఇటువంటి పవిత్రమైనటువంటి మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో కేతుతో కలిసి ఉన్నాడు. ఇక్కడ వ్యయమందు శని, ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారికి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంది. ఆందోళన, మనస్పర్ధలు, కుటుంబ కలహములు, విపరీతమైనటువంటి వైరవము. అయితే అనకూడదు కానీ చాలా చికాకుగా ఉంటుంది. కార్యాల్లో జాప్యం జరగడం, వాయిదాలు పడిపోవడం, కోర్టు వ్యవహార చిక్కులు నుండి బయటకు రావడం కూడా కష్టంగానే ఉంది. లేనిపోని సమస్యలు. వీళ్ళకి 3వ ఇంట్లో ఉన్నటువంటి వాడు శుక్రుడితో కలిసినటువంటి గురుడు ఉన్నాడు. అయితే అది తప్పించి ఏకాదశ లాభస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది. ఏకాదశ స్థానంలో రాహు వల్ల మేషరాశి వారికి కొన్ని క్లిష్టమైన పరిస్థితుల నుండి కూడా, ఆ సమస్యల నుండి కూడా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. ఆందోళన చెందవలసిన పని లేదు. ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది, పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి, సమస్యలు జటిలితం అవుతున్నాయి. ఉద్యోగస్తులకి ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవ్వడము, ఆందోళనకర వయసు మళ్ళిన వాళ్ళకి ఆందోళనకరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండడము, కుటుంబంలో అన్ని విధాల. ఇక్కడ ఎలా ఉందంటే, ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి మన ఆషాఢ మాసంలో కూడా మేషరాశి వారికి బాగులేదు. నేను అదే చెప్పాను, మేషరాశి వారికి కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటే కొన్ని సమస్యల నుంచి బయటకు వస్తారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మేషరాశి వారికి ఆదివారం నాడు సూర్య నమస్కారం చేసుకోవడం, స్థిరవారం అంటే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రదక్షిణ కానీ, ఆలయ దర్శనం కానీ, ఆలయంలో అర్చనలు కానీ చేసుకున్నట్లయితే ఉపశమనం కలుగుతుంది. మళ్ళీ ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి వాడు కేతువుతో కూడుకున్నటువంటి కుజుడు. ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అంటే, వివాహాది శుభకార్యములు దగ్గరకు వచ్చి కూడా జారిపోయే అవకాశాలు ఉన్నాయి. చూసారా, శుభకార్యాల్లో మనకి ఎలాగవుతుందంటే, దాన్ని అనుకుంటాం, అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతున్న అనుకున్నాం లేదు. కానీ శుభకార్యాల్లో జాప్యం జరగడం, శుభకార్యాలు వాయిదా పడడం, శుభకార్యాలు తప్పిపోవడము, ఇలాంటి సమస్యలు జటిలితంగా ఉంటున్నాయి. అంటే ఎక్కువగా ఉంటున్నాయి, గట్టిగా ఉంటున్నాయి, అవి తప్పించుకోలేని పరిస్థితిలో ఉంటున్నాయి. కాబట్టి మేషరాశి వారు ఈ శ్రావణ మాసంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అన్ని రకాల సుఫలితాలు వస్తాయి. విద్యార్థులకి బాగుంది. విద్యార్థులకు మాత్రం కొన్ని రకాలుగా చెప్పాలంటే మెమరీ లాస్ ఉన్న కొంతవరకు సాధిస్తున్నారు. కష్టపడి సాధిస్తున్నారు. ఆ కష్టాయితం మీకు ఊరిన పోలేదు. అలాగే విదేశీ ప్రయత్నాల్లో మోసం జరుగుతుంది, మిమ్మల్ని మోసగిస్తున్నారు, వీసాలు రావట్లేదు, మీ దగ్గర డబ్బు తీసుకొని తస్కరింపు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరి మాట వినకండి, డబ్బులు వృధా చేసుకోకండి. పరిస్థితులు కొద్ది చక్కబడతాయి. చక్కబడిన తర్వాత అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరింపబడతాయి. అంతవరకు మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.